పిఠాపురం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా వంగ గీతాన్ని చూడాలనుకుంటున్నారు లేదా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు వంగ గీత గారు నేనే గెలుస్తాను అనేసి అంటున్నారు. అంటే అనుకోవచ్చు కదండి. పవన్ కళ్యాణ్ 32 ఊళ్ళో పవన్ కళ్యాణ్ అయిపోతుంది. మా ఆయన మీద నమ్మకం దాకా పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? 60,000 70,000 వస్తుంది. సీఎంగా ఎవరైనా చూడాలనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు వస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఏదో పిడాపం చేస్తా అంటున్నాడు. ఏంటి జగన్ ఏ రోడ్ వేసాడు? జగన్ ఏ రోడ్ అని చెప్పండి. ఏ రోడ్ వేయలేదు. నీ డబ్బు నీకు ఇస్తాడు అంతే. నీ డబ్బు నీకు ఇస్తాడు అంతే. అభివృద్ధి బొక్క చేయడం ఏం చేయడం? ఆ డబ్బుకి ఇస్తాడు. పేదోడు డబ్బు పేదోడికి ఇస్తాడు. ఆ దగ్గర 100 రూపాయలు మందు 80 రూపాయలు మంది తగ్గివాడు 70 రూపాయలు పెంచాడు. ఎంత పోయింది అక్కడికి? 21 పోతుంది. 10 రోజుకి ఎంత అవుతుంది? 10 రోజులకి ఎంత? 700 చెప్పిన 30 రోజులకి ఎంత అవుతుంది? 21 సంవత్సరానికి ఎంత అవుతుంది? బతికి 20,000 దాటేస్తుంది. అది 10 నెలలకు 20,000 దాటేస్తుంది. అడిగి 13,000 7,000 పెడతాడు. తిరుగుతుంది అడిగి ఇచ్చాడంటే 13,000 ఇస్తాడంట. ఇదే భోగతం. అమ్మవాడి ఎవరికి కావాలన్నా ఈ డబ్బు ఇస్తాడు అంతే. ఎవరికి ఆడి సొంత రూపాయలు పెట్టట్లేదు. మందు అనేడు అన్నాడు కదా. ఇప్పుడు మనేడు అన్నాడు కదా. మందు మానక ముందు 80 రూపాయలు తగ్గాడు. ఇప్పుడు 70 రూపాయలు పెరిగింది. 70 రూపాయలు పెరిగింది రోజుకి. ఎంత ఖర్చు పెడతాడు? 21 ఖర్చు పెడుతున్నాడు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 5,000 రూపాయలు ఖర్చు పెడతాడు. బాగా చేశాను ఇంగ్లీష్ మీడియం ఒక్క చేయడం నా పని. స్టార్టింగ్ ఎక్కుతుండే ఇసుక దింగాడు. అప్పటికి ఇసుక చేసి ఏం చేశాడు? 23,000 దొరికి. చంద్రబాబు నాయుడు ఎంత చూడు 16,000కి 15,000కి ఇచ్చేవాడు ఇసుక. కొంప కట్టుకున్నాడు. కట్టుకోవాలా? ఆడవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆడవాళ్ళకి 13,000 రూపాయలు అక్షరాలు పట్టుకొచ్చి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే మగవాడు ఏం చేస్తాడు? నువ్వు ఇస్తావా సత్తావా అని ఇంటి ఆడదాని దగ్గర కూర్చుంటున్నాడు. ఇస్తావా సత్తావా? అమ్మఒడి వచ్చింది కదా ఇస్తావా సత్తావా ఆడదాని దగ్గర కూర్చున్నాడు. ఏం చేస్తారు వాళ్ళు? 5,000 10,000 ఖర్చు పెట్టుకుని వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ వారం రోజులు 10 మందికి మళ్ళీ వారం రోజులు 10 మందికి కుడు గుమ్ములు లేకుండా ఆ వారం ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టాక ఇంటికాడ ఉన్నారు తప్ప పనికి వెళ్తలేదు. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వార్డ్ నెంబర్కి ఇస్తే చాలు. వాలంటీర్ కాదు, వార్డ్ నెంబర్కి ఇచ్చి నీ డబ్బులు ఇంటికాడ ఉన్నాయి, పలానా చోట ఉన్నాయి, పింఛని వాడు పలానా చోట ఉన్నాయి, ఇంటికి పంపను. వార్డ్ నెంబర్ పనిచేయడా? వార్డ్ నెంబర్ పనిచేయడా? ఆ డబ్బు ఏదో వార్డ్ నెంబర్కి ఇమ్మను. నెలకు వచ్చి చేద్దాం అడిగి ఇమ్మను. ఒక రోజు మానేసి ఇంటి చుట్టూ తిరిగి ఇస్తాడు వార్డ్ నెంబర్. వార్డ్ నెంబర్ ఇస్తాడు. ఇక్కడ వార్డ్ నెంబర్ ఓపిక లేదా? వార్డ్ నెంబర్ ఎవడా? ఇంటికి వెళ్తే ఇక్కడ ఎంతమంది ఏం చేసేవారంటే గుడి దగ్గర పక్కల దగ్గర వేసేవారు. వార్డ్ నెంబర్ ఇంటికి వెళ్ళి వార్డ్ నెంబర్ డబ్బు ఇస్తాడు కదా. వాలంటీర్ పింఛని సంతకం అయితే మెచ్చుకున్నాడు కదా. అదే చేసుకోవచ్చు. వాలంటీర్ ఇంటికి కొంప చుట్టూ ఎవరు తిరగమన్నాడు? వాళ్ళ పెంచడానికి 5,000 ఇస్తున్నారు. 20 మంది ఉన్నారు ఊరికి. ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు అవుతుంది నెలకి. లక్షకి ఎంత? సంవత్సరానికి ఎంత అవుతుంది? దగ్గర 12 లక్షలు ఎంత అవుతుంది? ఎవరికి కావాలండి డబ్బు? అది ఆ 12 లక్షల డబ్బులు ఎవరి దగ్గర పెట్టమన్నాడు? వార్డ్ నెంబర్ ఏం చేస్తాడు? వార్డ్ నెంబర్ ఏం చేస్తాడు? పార్టీ ఏముంది? అది నెలకు 2 రోజులు సెలవు పెట్టు, ఇంటికాడ కూర్చో, పింఛని వాళ్ళు వస్తారు, ఆడికి సంతకం పెట్టించుకో. లేకపోతే వార్డ్ నెంబర్ గెలిచినోడికి ఆడికి చదువు రాదనుకో, బిడ్డ ఉంటుంది, కూతురు ఉంటుంది, పిల్లలు ఉంటుంది, ఎవరితో ఆడికి ఇంటికాడ కూర్చో. ఆ 5,000 అయితే వార్డ్ నెంబర్కి నువ్వేమిస్తావు? వార్డ్ నెంబర్కి ఏమైనా ఇచ్చా? ఏమవలేదు కదా. ఆ వార్డ్ నెంబర్కి డబ్బులు 5,000 2 రోజులు ఇవి ఆడి చేసి పెడతాడు. అంటే అనవసరంగా ఖర్చు చేస్తున్నారు. చేయలేదా? చేతి చేశాడు. ఇప్పుడు వాలంటీర్ చేస్తాడు. ఏం చేస్తున్నాడు వాలంటీర్? సోమవారం లేరు చేసాడు. వాలంటీర్ సోమవారం లేరు చేసాడు. ఆడే వస్తాడు, ఆడే చేస్తాడు అని ఆరోగ్యశ్రీ నుంచి ఇదే బాబాయ్ రా ఇట్రా బాబాయ్ ఒకసారి బాబాయ్ పింఛనికి ఎక్కడికి వెళ్ళేవాడు నువ్వు? ఎక్కడికి? వార్డ్ నెంబర్ ఇంటి తెలుసా నీకు? వార్డుకి వెళ్తున్నాడు తెలుసా నీకు? వార్డ్ నెంబర్ మీ వార్డ్ నెంబర్ ఎవరు? అక్కడికి వార్డ్ నెంబర్ ఇంటికి వెళ్తే డబ్బు ఇవ్వడా నీకు? అదిగో ఇప్పుడా వెళ్దా? ఇక్కడికి వచ్చి ఇవ్వాల్సిన పని ఏంటి? అది ఒక రోడ్ లేదు, ఒక రోడ్ లేదు. ఎప్పుడు పిఠాపురంలో ఎవరు గెలుస్తారు? ఎవడా? పవన్ కళ్యాణ్. వంగే కదా పని అవదా ఇంకా. అంటే ఇప్పుడు ఇక్కడికి నువ్వు డబ్బులు ఇస్తే వచ్చావా లేకపోతే నార్మల్? రూపాయలు మాకు 1000 రూపాయలు అయింది ఖర్చు. డబ్బులతో వచ్చిన వాళ్ళమే అందరం. మేమే ఇంకా ఎదురు కోసి పెడతారు అనుకుంటున్నాం. అంత అపమానం. చూడాలని కాదు, అతను కూడా పర్యటనకు వచ్చి ఎప్పుడు 10 రూపాయలు పెడుతుండే 2 రూపాయలు మందు అమ్ముతున్నారండి. ఆ మందు వస్తుందండి, జగన్ మందు వస్తుందండి.
ఏంటి మేము అర్జున్ పడిపోయిందండి. అమ్మఒడి ఎత్తారు జగన్ గారు, అన్నీ ఎత్తారు డబ్బులు ఎత్తున్నారండి. అమ్మఒడి ఎత్తున్నారు, పిల్లలు డబ్బులు ఎత్తున్నారండి, అన్నీ ఎత్తారు డబ్బులు ఎత్తారండి. మా అర్జున్ పడిపోయిందండి. అదండి పాడైపోయిందండి. గ్యాస్ వస్తుందండి, గ్యాస్ వస్తుంది లోపల పిగిలి పడిపోయింది చెప్పి అడితేనే డాక్టర్ అడిగండి. మన గొడవ పిగిలి పడిపోతేనే చెప్పారండి, బాబు స్వామి మందు మన అయ్యా సారో నేను అలా ఉంటాను, ఈ మందు ఆకండి, పెద్ద పిల్లలు మందు ఆకండి, పెద్ద పిల్లలు చెప్పారండి. అది చెప్పారండి.